We are here now in Colombo. I'm watching a beautiful tree, a coconut tree. Okay, see how the coconut tree is finding its way among all the other trees, and there's an empty space. It's trying to come out from the empty space to get the sunlight. You see how it's bending? Normally they go straight up, but I'm bending now. They're bending now to go straight. So I want to meet the sunlight because the other trees are there, occupying the space. This side, in fact, all the trees are all bending towards this side, where it's an open area. So the sunlight is much more. They're going straight. Can you imagine how beautiful this coconut tree is and how it does its work? Mother Nature. See how they have all their own way of doing things. They gear towards the light, and they do it the way they feel best with. Thank you, Mother Nature. So everybody trying to reach out to those lights. Even the bamboo tree coming this side, that tree is moving this side. These trees are all turning toward this side. Look at this tree. This is turning this side. Interesting, very interesting. How much sun is affecting everybody, the life force that we get from the sun. All the plants get the sun, life force, and we are also using the life force from the plants to make food for us and give us life. Thank you, thank you, thank you. Every life form needs the plants in many different ways. They need the plant. Thank you. మనము ఇప్పుడు ఒక అందమైన చెట్టును, అది కొబ్బరి చెట్టును చూస్తున్నాము. కొబ్బరి చెట్టు అన్ని చెట్ల మధ్య బయటకు ఎలా తొంగి చూస్తుందో చూడండి. అక్కడ ఖాళీగా ఉంది. సూర్యరశ్మిని పొందటానికి ఖాళీగా ఉన్న జాగాలోంచి బయటకు రావటానికి ప్రయత్నిస్తుంది. అది ఎలా ఉబ్బుతుందో మీరు చూసారా? సాధారణంగా కొబ్బరి చెట్లు నేరుగా పైకి పెరుగుతాయి, కానీ ఆ చెట్టు నేరుగా పెరగటానికి వంగుతూ ఉంది. అలా వంగటం మూలంగా ఆ కొబ్బరి చెట్టుకి సూర్యరశ్మి సోకుతుంది. ఇతర చెట్లు కూడా ఈ వైపు స్థలాన్ని ఆక్రమించాయి. నిజానికి అన్ని చెట్లు ఖాళీ ప్రదేశం ఉన్న వైపు వంగి ఉన్నాయి, ఎందుకంటే వాటికి సూర్యరశ్మి అవసరం. సూర్యరశ్మి బాగా అందితే అవి బాగా పెరగటానికి దోహదపడుతుంది. కొబ్బరి చెట్లు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఆ కొబ్బరి చెట్టు ఎలా పనిచేస్తుందో మీరు ఊహించగలరా? ప్రకృతి మాత ఈ విధంగా సహాయం చేస్తుంది. వాటికి అన్నిటికీ వాటి సహజ సిద్ధమైన మార్గం ఎలా ఉందో చూడండి. అవి కాంతి వైపు వెళ్తున్నాయి మరియు అవి తమకు అనిపించే విధంగా చేస్తాయి. ప్రకృతి మాతకు ధన్యవాదములు. ప్రతి ఒక్కరూ కాంతిని చేరుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. వెదురు చెట్టు కూడా ఈ వైపు వస్తోంది. ఆ చెట్టు ఈ వైపు కదులుతోంది. ఈ చెట్టు కూడా ఈ వైపు తిరుగుతోంది. ఆ చెట్టు ఈ వైపు తిరుగుతోంది. ఈ చెట్టు చూడండి ఈ వైపు ఎలా తిరుగుతోందో. ఆసక్తికరంగా ఉంది కదా? చాలా ఆసక్తికరంగా ఉంది. సూర్యుడు ప్రతి ఒక్కరిని ఎంతగా ప్రభావితం చేస్తున్నాడో. సూర్యుడి నుండి మనకు లభించేది జీవశక్తి. అన్ని మొక్కలు సూర్యుని జీవశక్తిని పొందుతాయి, మరియు మనం మొక్కల నుండి జీవశక్తిని ఉపయోగించి మనం ఆహారం తయారు చేసుకుంటున్నాము. ధన్యవాదములు, ధన్యవాదములు, ధన్యవాదములు. ప్రతి జీవికి మొక్కలు అనేక విధాలుగా అవసరం. వాటికి సూర్యరశ్మి అవసరం. ధన్యవాదం, ధన్యవాదాలు, ధన్యవాదాలు.